హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ రూబీ యాప్లో కేవైసీ ఎలా చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా. అలాగే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూజర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా మైనింగ్ అనేది ఇంకా చాలా రోజులు అయితే ఉంటుంది, 3 to 5 months అయితే ఉంటుంది, ఓకే. జస్ట్ ఇక్కడ కేవైసీ అప్డేట్ ఇచ్చారు. ఫ్యూచర్లో మనకి ఇక్కడ ఫేస్ వెరిఫై చేసి కాయిన్స్ అయితే కావాలి. అలాగే ఆర్బీఎల్ కాయిన్స్ అయితే ఖచ్చితంగా కావాలి, 4 కాయిన్స్ అని. సో అది ఎలా తెచ్చుకోవాలి మీకు ప్రాసెస్ చెప్తాను. బట్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఎవరిది నేను వేరే పర్సన్ కార్డు తీసుకున్నాను. బట్ ఇక్కడ నేను మీకు నా మైగ్రేట్ అయిపోయిన తర్వాత నేనే మీకు ఇస్తాను నా కాయిన్స్ అనేది. కొంచెం అమౌంట్ తీసుకున్నాను, ఓకేనా. సో రూబీ యాప్ లింక్ అండ్ రిజిస్టర్ వీడియో, రూబీ వాలెట్ అప్డేట్, అలాగే వీడియో ఇన్వైట్ చూడండి, మీకు టోటల్ ప్రాసెస్ చెప్తాను. అలాగే ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్ అనేది 2 years నుంచి అయితే చేస్తున్నాం. వీడియో వేసి కూడా 2 years అయింది. సో వాలెట్ అప్డేట్ ఇవన్నీ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చేసేయండి, ఓకే. సో ఆల్రెడీ మీకు 1 month బ్యాక్ కూడా ఒకసారి అప్డేట్ చేశాను డైలీ మైనింగ్ చేయమని. సో మీరు జాయిన్ అవ్వండి, 1 month మైనింగ్ చేస్తే చాలు, మీకు ఇక్కడ కేవైసీ చేసుకున్న ఎలిజిబుల్ అయితే అవుతారు, ఓకే. న్యూజెస్ కూడా జాయిన్ అవ్వండి, మీ ఎయిర్డ్రాప్ ఎలిజిబిలిటీ చేసుకోండి, ఓకే. సో అలాగే ఇక్కడ కెర్నల్ టోకెన్ మీకు చెప్పాను కదా లాస్ట్ ఒక Web3 టాస్క్ చేయమని. సో ఇక్కడ క్యాన్సర్ రిసీవ్ అయింది. ఈరోజు ఈవినింగ్ మనకి ఇక్కడ పేమెంట్ అయితే ఇస్తారు. సో అలాగే డైలీ ఇక్కడ టాస్క్ అని ఇవన్నీ అయితే ఇస్తారు, ఓకే. సో అఫీషియల్ ఇవన్నీ అప్డేట్. అలాగే ఇక్కడ సిఈ టాస్క్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కాలప్ టాస్క్ కూడా బైనాన్స్ Web3 ఇక్కడ రన్నింగ్లో ఉన్నాయి. సో చేసుకోండి. సిఈ ఈరోజు ఎండు. నెక్స్ట్ వచ్చేసి అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కూడా మీకు $1000 ఏం చేసే ఛాయిస్ కూడా ఉంది. సో ఈ ఆఫర్లు కూడా జాయిన్ అయితే అవ్వండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రూబీ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో డైలీ మైనింగ్ చేయండి. ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళైతే మైనింగ్ అయితే అవ్వండి, ఓకే. నేను ఇక్కడ ఆర్బీఎల్ కాయిన్స్ మీకు ప్రాసెస్ చెప్తాను ఎలా తెచ్చుకున్నాను అనేది. సో ఇక్కడ నేను ప్రజెంట్ అయితే 22 members 11 members అయితే మైనింగ్ చేస్తున్నారు. సో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో మన సబ్స్క్రైబ్ అందరికీ నేను కాయిన్స్ అయితే ఇస్తాను, కొంచెం అమౌంట్ తీసుకున్నాను, ఓకే. నాకు అక్కడ కాయిన్స్ అనేది మైగ్రేట్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. 344 కాయిన్స్ ఉన్నాయి, డైలీ 1.3 అంటే $7.20. ఇది ఫ్యూచర్లో ఏమైనా ఇంత వాల్యూ వస్తుందా లేదంటే అది కూడా చెప్పలేము బ్రదర్, ఎందుకంటే ఇక్కడ క్లారిటీగా అయితే చెప్పలే అనమాట, ఓకేనా. సో ప్రజెంట్ అయితే ఇంత వాల్యూ చూపిస్తున్నారు. బట్ ఫ్యూచర్లో మనకి ఇక్కడ పై కాయిన్స్ లాగా అండ్ బీ నెట్వర్క్ లాగా మనకి ఇక్కడ మైనింగ్ అనేది ఇయర్స్ తీసుకుంటారు. బట్ ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఒక $1 to $2 మధ్యలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడైతే $7.20 చూపిస్తుంది 1.3 వాల్యూకి, ఓకే. సో మ్యాక్సిమం $600 అలా అనుకోండి. సో చూడాలి ఫ్యూచర్లో. ప్రజెంట్ ఇప్పుడు కేవ్ చేయాలంటే ఇక్కడ సెట్టింగ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ పిన్ ఆప్షన్ మీకు చెప్తాను ఎక్కడ ఉంటుంది. సో అలాగే ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి, మై యూజర్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ కేవైసీ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ 1.5 కేవైసీ వర్షన్ అయితే ఇస్తున్నారు. ఫ్యూచర్ మనకి 1.6 కేవైసీ వర్షన్ ఇస్తారు, అది ఫేస్ వెరిఫికేషన్. అప్పుడు కూడా మీకు ఆర్బీఎల్ కాయిన్స్ ఖచ్చితంగా కావాలి. సో ఇక్కడ మనకి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మనకి చెప్పాలి చూడండి, 30 days మైనింగ్ చేయాలి అంటే ఎక్స్ప్లోరేట్ అట్లీస్ట్ 30 రూబీ కాయిన్స్ ఉండాలి, 30 days మీకు యాక్టివ్ ఉండాలి. నెక్స్ట్ మీరు 1.5కి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో 30 days యాక్టివ్ ఉండండి, యూజర్ చేయడం డైలీ మైనింగ్ చేస్తే ఇప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు, ఓకే. మైనింగ్ అనేది, ఓకే. ఈ టాస్క్ అయితే ఉన్నాయి. సో కొంచెం కిందకి అయితే రండి. సో కంటిన్యూ అయితే కొట్టిన తర్వాత ఇక్కడ మీకు కేవైసీ ప్రాసెస్ మేక్ రిజర్వేషన్ కంటిన్యూ కేవైసీ ఆర్బీఎల్ 4 RBL 3 RBL 2 RBL, ఓకే. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి 4 RBLతో చేయాలి. నాకు అక్కడ ఆల్రెడీ వాలెట్లు ఉన్నాయి. సో నేను చూపిస్తాను చూడండి, బ్యాక్ వెళ్తున్నాను ఒకసారి. సో వాలెట్లో నాకు ఆల్రెడీ 4 RBL, దాని వాల్యూ $55 చూపిస్తుంది, ఓకే. సో ఈ విధంగా ఉంటుంది. సో చూడాలి ఇది ఫ్యూచర్లో ఎంత $, వెళ్తుందో క్లారిటీ అయితే లేదు. సో ఇక నేను నా మైగ్రేషన్ అయిపోయిన తర్వాత మీకు కాయిన్స్ అనేది ఇస్తాను, కొంచెం అమౌంట్ తీసుకుని అమౌంట్ ఇంతాను. మీరు రూబీ కాయిన్స్ ఆర్బీఎల్ కాయిన్స్ ఎవరు కావాలో కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేను నా కాడ కాయిన్స్ వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ మెసేజ్ ఇస్తాను, కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ నేను మళ్ళీ వెళ్ళిపోతాను. సో మళ్ళీ ఈ పేజ్కి వచ్చాను. నా 4 RBL కాయిన్స్ నా కాడ ఉన్నాయి. మేక్ ఏ రిజర్వేషన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్అవుట్ అయితే కొట్టాడు, ఓకే. ఇక్కడ చెక్అవుట్ అయితే కొట్టేసి అయిపోతుంది. కొట్టేసిన తర్వాత మన కార్డు నుంచి 4 RBL ఇక్కడ తీసుకుంటారు, ఓకే. ఇక్కడ కేవైసీ బబుల్స్ కానీ నా ట్రాన్స్ఫర్ అయితే కొట్టండి, ఓకే. ఇక్కడ మీకు క్రియేట్ పిన్, ఇంతకుముందు క్రియేట్ పిన్ చెప్పాను, క్రియేట్ పిన్ అయితే కొట్టండి. ఇక్కడ పిన్ అనేది మీరు పిన్ సెట్టింగ్ ఇక్కడనే కనిపిస్తుంది. పిన్ సెట్టింగ్ కొట్టేసి ఒక పిన్ 4 digit పిన్ పెట్టుకోండి. సో పిన్ అయితే అప్డేట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు కంటిన్యూ కేవైసీ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ నేను బ్యాక్ వెళ్తున్నాను, ఒకసారి ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు పిన్ ఇచ్చేయండి, 4 digit పిన్. సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మీరు ఆల్రెడీ పేడ్ పైన క్లిక్ అయితే చేయండి. చేస్తే మనకి ఇక్కడ కేవైసీ అమేజింగ్ కంగ్రాచులేషన్ కేవైసీ మీరు ఇప్పుడు చేసుకోవచ్చు, ఓకే. కేవైసీ నౌ పైన చేయండి. ఈ ప్రాసెస్ నాకు ఎప్పటి నుంచి తెలుసు, బట్ నేను ఇక్కడ ఆగాను అనమాట. ఇంతకుముందు మీకు మనకి పాస్వర్డ్ ఆప్షన్ పెట్టారనమాట. లాస్ట్ మీకు ఇక్కడ నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఈ 1 month బ్యాక్ అప్డేట్ వీడియోలో మీకు కేవైసీ ప్రాసెస్ గురించి అప్డేట్ చేయాలి. అప్పుడు మనకి నేషనల్ ఐడి కార్డు లేదనమాట, ఆధార్ కార్డు ఆప్షన్ రాలేదు. సో కంటిన్యూ పైన క్లిక్ చేయండి, ఓకే. గాట్ ఇట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి
మీ ఐడి కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి, ఆధార్ కార్డులో ఉన్న ఫుల్ నేమ్ ఇచ్చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి, ఆధార్ కార్డ్ బేస్ అనేది మేల్ ఆ ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని నేషనాలిటీ ఇండియా. సో ఈ విధంగా మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. సో అగ్రి కొట్టేస్తున్నాను. సో ఇక్కడ వెయిట్ చేయండి గైస్. ఇండియా కొట్టేసి కానీ అగ్రి కొట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సో ఇది రాలేదని చూస్తాను ఒకసారి. సో ఇండియా వచ్చేసింది. ప్లేస్ ఆఫ్ మీరు హైదరాబాద్ ఏరియా అయితే ఇచ్చండి, ప్లేస్ బర్త్ ఇక్కడ. సో ఆధార్ కార్డ్ బేస్ ఇవన్నీ మీరు డేట్ ఇచ్చండి. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ ఆధార్ కార్డులో ఇష్యూ చేయండి. ఒక డేట్ ఎక్స్పెక్ట్ డేట్ ఏదో ఒకటి ఇచ్చండి, లేదా వదిలేయండి. ఎక్స్పెక్ట్ డేట్ ఏదో ఒకటి ఇవ్వండి, మ్యాక్సిమం 35 or 39 ఏదో ఒకటి ఇచ్చండి. మన ఆధార్ కార్డులో ఉండదు బట్ తెలిసింది, బట్ ఒకసారి ఏదో ఒకటి ఇచ్చేసి మీరు ప్లేస్ ఆఫ్ ఇష్యూ బట్ ఎక్కడ తీసుకున్న ఆధార్ కార్డ్ అది కూడా ఇచ్చేసి మీరు ఇక్కడ మెయిన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు ఆధార్ ఫ్రంట్ ఆధార్ బ్యాక్ ఫొటోస్ అది ఈ కెమెరా పైన క్లిక్ చేసి మీరు చేయండి. ఓకే, సో మనకి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆధార్ కార్డ్ అనేది మీ కాడ ఉండాలన్నమాట. సో ఫ్రంట్ బ్యాక్ ఇచ్చేసి కెమెరా అయితే ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోటో అకార్డింగ్ టు ద ఇలుస్ట్రాక్షన్ సంథింగ్ ఉంది. సో ఇక్కడ చూడండి రూబీ, ఒక పేపర్ తీసుకోండి గైస్. పేపర్ తీసుకొని రూబీ అని రాయండి, ఇంత పెద్దగా రూబీ రాయండి. ఈరోజు డేట్ ఇక్కడ చూడండి, ఈరోజు డేట్ని 14/4/25. ఈ విధంగా మీరు ఏ రోజు చేస్తున్నారో ఆ డేటు, ఆ మంత్, ఆ ఇయర్ రాసేసి రూబీ పైన రాసి ఆ డేట్ కింద రాసేసి ఆధార్ కార్డ్ పేపర్లో ఆధార్ కార్డ్ అయితే ఆ విధంగా పట్టుకోండి. ఓకే, ఆధార్ కార్డ్ వీళ్ళు ఇక్కడ పట్టుకోండి, లెఫ్ట్ సైడ్ పట్టుకోండి, ఒక చిన్న పేపర్లో రాయండి. ఓకే, రూబీ అని పెద్దగా రాసేసి ఇక్కడ ఇవన్నీ ఫాలో చేసేసి సబ్మిట్ చేయండి. నేను ఇక్కడ చేయలేదు, ఇవన్నీ మీరు 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసేసి మీరు సబ్మిట్ సెండ్ కేవైసీ అయితే కొట్టండి. సో గైస్ ఇక్కడ నేను కేవైసీ అయితే మీకు చెప్పిన డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మీరు ఎర్రర్ అయితే వస్తుంది, ఆ ఎర్రర్ ఎక్కడ మీకు అక్కడ మెన్షన్ చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఏం రాంగ్ ఇచ్చారన్నది. సో ఇక్కడ మీకు రెసిడెంట్స్ అంటే మీరు ఉన్న లొకేషన్ ఇవ్వాలి, అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఇండియా ఇచ్చేయండి, లేకపోతే హైదరాబాద్ మీరు నియర్ బై ఉన్నది మ్యాక్సిమం ఇండియా ఇచ్చేయండి, ట్రై చేయండి, లేకపోతే నియర్ బై మీ విలేజ్ అయితే ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా నేను ఇప్పుడు రూబీ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో కొంచెం యూజర్ వెరిఫికేషన్లో వెళ్తే ఇక్కడ నాకు ఇప్పుడు చూడండి కేవైసీ అనేది ఇక్కడ వెరిఫైడ్ అయితే అయింది. ఓకే, సో ఈ విధంగా బబుల్ టిక్స్ ఇక్కడ. సో ఇవన్నీ సో దీనిపైన క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అని వస్తే చూసుకోండి ఒకసారి. ఓకేనా, సో ఇక్కడ మీరు ఏ విధంగా అప్లోడ్ చేయాలి మొత్తం అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న మీరు ఏం చేసిన రూబీ కాయిన్స్ అనేది ఇప్పుడు మీరు వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా నేను 10 రూపీ కాయిన్స్ వేరే పర్సన్ కడుకున్నా మీకు చెప్తాను. అక్కడ ఈ ఎక్స్ట్రా కాయిన్స్ వచ్చిన తర్వాత మీకు వేస్తాను, అప్పుడు దాకా మీరు వెయిట్ చేయాల్సింది, ఎందుకంటే ఇంకేమైనా వేరే ప్రాసెస్ ఉంటే చెప్తాను. బట్ ఇది ఆ ప్రాసెస్ డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే ఒక పర్సన్ అమౌంట్ వేసిందా మళ్ళీ అయిపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి చెప్తాను. సో కాసి ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ మిడిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే స్టాటిస్టిక్స్ అయితే ఉంటుంది, దీని పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు కేవైసీ అయిన తర్వాత ఒకసారి పేజ్ అనేది రీప్లేస్ చేసేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి, యూజర్ వెరిఫైడ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి మిగ్రేషన్ ఇంకా 303 కాయిన్స్ ఉన్నాయి అక్కడ. సో ఈ విధంగా మీకు ఉన్న కాయిన్స్ అనేది ఒక 10 to 20 ఒక 50% అయినా మీరు మైగ్రేషన్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే దీంట్లో ఏం చేస్తే 319 ఉన్నాయి. జస్ట్ ఇక్కడ మొత్తం చేయొద్దు గైస్, ఇక్కడ జస్ట్ 100 యూనిట్ చేయమంటున్నారు, గ్రేటర్ దెన్ 100 చేయండి. ఓకే, ఎక్కువ చేయొద్దని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, సో ఇక్కడ అందుకే ఇక్కడ జస్ట్ 90 చేస్తున్నాను, అప్లై అయితే చేస్తున్నాను. ఓకే, సో ఇంతకుముందు మీకు చెప్పినట్టే 6 కాయిన్స్ ఉండే నాకు అక్కడ. సో ఇన్స్టెంట్ ఇస్తారా అది కూడా క్లారిటీ తెలియదు నాకు. సో చూద్దాం ఒకసారి. సో మీకు ఖచ్చితంగా మైగ్రేషన్ సర్వీస్ డౌన్ డ్యూరింగ్ పీరియడ్ నాకు చెప్తున్నారు. సో కొంచెం ఇది మైగ్రేషన్ కొంచెం ప్రాబ్లం ఉంది. సో చూద్దాం, 1 day వెయిట్ చేస్తాను, మళ్ళీ మీకు ఈ సక్సెస్ అయిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మీకు క్లారిటీ అయితే తెలియాలన్నమాట. సో 6 కాయిన్స్ ఉన్నాయి. సో దీని వాల్యూ అయితే ఎక్కువ చూపిస్తుంది కదా, ఇంత అయితే ఉండదు. సో మీకు తెలిసిందే, బట్ ప్రజెంట్ అయితే ఉన్న కాడికైతే కేవైసీ అయితే చేసేసి. సో ఇక్కడ వెయిట్ చేయండి గైస్, కొంచెం మార్నింగ్ అలా ట్రై చేస్తాను, సక్సెస్ఫుల్ అయ్యి. సో గైస్ మీకు ఇప్పుడు మైనింగ్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. నేను 1 day ఆగి అయితే చూస్తున్నాను దాని మైగ్రేషన్ అవుతుందా లేదనేది. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ మనకి ఎంటర్ చేయండి, ఫ్యూచర్లో మనకి ఫేస్ వెరిఫికేషన్ కేవైసీ కూడా వస్తుంది. ఇక్కడ మైనింగ్లో వెళ్ళండి, స్టాటిస్టిక్స్లో వెళ్ళండి, ఒకసారి వెళ్ళిన తర్వాత చూద్దాం ఒకసారి. 347 ఉంది, మనకి 304 అయితే మనకి చేసుకోవచ్చు. ఓకే, యూజర్ వెరిఫైడ్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మైగ్రేషన్ ఇది కేవైసీ చేసిన తర్వాత చేయండి ప్రాసెస్. మినిమం 100 యూనిట్స్ అయితే చేయమన్నారు. సో వాలెట్ వర్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది గైస్, ఇది అవుతుందా లేదా వాళ్ళు కూడా చెప్పలేదు. సో గ్రేటర్ దాన్ ఒక 100 కన్నా ఎక్కువ చేయమంటున్నారు. సో చూద్దాం. సో 106 సార్లు చేస్తున్నాను అప్లై. సో గైస్ వన్స్ అయితే మళ్ళీ 105లో పెట్టేసి మీకు పెడుతున్నాను. చూడండి ఇక్కడ సర్వీస్ మెయింటెనెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ వన్స్ అయితే మళ్ళీ చూడండి, మీకు పైన పాపప్ అయితే నేను చూపిస్తాను. సో ఇక్కడ మైగ్రేషన్ సర్వీస్ డౌన్ అయితే ఉంది. సో ఫ్యూచర్లో మీకు వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది, వెయిట్ అయితే చేయండి. ప్రజెంట్ అయితే ఇంతే గైస్, మీరు ఏం చేయాలి, డైలీ వచ్చేసి ఇక్కడ
రూబీ ఆప్షన్లో మైనింగ్ అయితే చేసుకోవాలి. సో ఇంతే. సో ప్రజెంట్ అయితే 1 కాయిన్ వాల్యూ ఒక $5 to $500 మధ్య నడుస్తుంది. సో మిగతా యూజర్స్ అయితే మీకు ఈ రూబీ RBL కాయిన్స్ అయితే నేను చెప్తాను గైస్, మీకు ఎవరెవరు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన యూజర్స్ అయితే నేను మీకు వేరే వాళ్ళ కాడ తీసుకొని మీకు అయితే ఇస్తాను, ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళ నెంబర్ ఇస్తే బాగుండు. సో నేను మీకు తన కాడ తీసుకొని మీకు అమౌంట్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు కామెంట్ చేయండి, మీకు టెలిగ్రామ్ ద్వారా నేను దాని అమౌంట్ ఏంటని మొత్తం అయితే చెప్తాను ప్రాసెస్. ఓకేనా? సో ప్రజెంట్ అయితే RBL కాయిన్ ఎక్కడ లిస్ట్ కాలేదు. సో అఫీషియల్గా ఇల్లీగల్గా నడుస్తుంది అయితే దీనికైనా. ఓకేనా? సో చూద్దాం ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే KYC చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మీకు ప్రొఫైల్లో మీకు టిక్ మార్క్ అయితే రావాలి. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో చూసుకోండి ప్రజెంట్ అయితే ఇంతే. సో మీకు ఇక్కడ ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో సో వాలెట్ ఎలా అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు వీడియో చేస్తాను. సో ఇవన్నీ లింక్స్ అయితే ఇచ్చేస్తాను, చూసండి. ఓకే, సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మస్ట్ అండ్ షూట్ ఏమైనా అప్డేట్ ఉందా మీకు తెలుస్తుంది. వీడియో ఇంతే గైస్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. అలా వీడియోకి ఒక 50 lakh టార్గెట్స్ కామెంట్ చేయండి.